హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు ఫుల్గా గైడ్ ఇస్తాను. సో ఇప్పటివరకు అయితే చాలామంది అయితే అడిగారు, సో డిస్క్రిప్షన్లో లింక్స్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అని. సో కొంతమందికి అయితే అసలు డిస్క్రిప్షన్ అంటే ఏంటో తెలియట్లేదు. ఈ వీడియోలోనైతే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. మీరు లైక్ చేసిన కొంచెం ఎనర్జీగా ఉంటుంది. ఈ ఎనర్జీతో అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకొస్తాను. సో ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. డైలీ ఫాలో అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేస్తే ఇట్లాంటి వీడియోస్ అయితే మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే గైస్, లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూడండి, ఇలా నా వీడియో ఏదో ఒకటి ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకి యారో మార్క్ కనిపిస్తుంది కదా డౌన్, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే సో ఈ వీడియోకి సంబంధించిన మొత్తం కూడా ఈ డిస్క్రిప్షన్ అనమాట, ఈ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశారనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి బ్లూ కలర్స్లో కనిపిస్తున్నాయి కదా ఈ హ్యాష్ ట్యాగ్స్ లేదా లింక్స్ అనమాట. కైన్ మాస్టర్ ప్రో వెర్షన్ అయితే చాలామంది అడిగారు డౌన్లోడ్ అవ్వట్లేదని. సో చూడండి, ఇక్కడ నేను సపోజ్ దీనిపైన ట్యాప్ చేసినాను. ఓకేనా, blogspot.com. సో ట్యాప్ చేస్తే ఇది నా అఫీషియల్ వెబ్సైట్కి అయితే తీసుకెళ్తుంది. బ్లాగర్ అని ఒక నాకు సైట్ ఉంటుంది. సో దీంట్లోకి అయితే తీసుకెళ్తుంది. ఓకే, తీసుకెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు పిక్చర్ అనేది ఏదైనా మీకు అనవసరం. ఓకేనా, ఆ పిక్చర్ కింద క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని లేదంటే రెడ్ కలర్లో డౌన్లోడ్ అని ఉంటుంది. జస్ట్ మీరు దానిపైన ట్యాప్ చేయండి. ఓకేనా, ట్యాప్ చేసేది ఏమవుతుందంటే నెక్స్ట్ పేజ్కి మీడియా ఫైర్ పేజ్కి తీసుకెళ్తుంది. ఓకేనా, తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనబడుతుంది. దానిపైన ట్యాప్ చేస్తే డైరెక్ట్లీ మీకు డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. సో డిఫాల్ట్గా కొన్ని బ్రౌజర్స్ అయితే సపోర్ట్ చేయండి. మీరు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ యూఆర్ఎల్ని కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ యూఆర్ఎల్ పైన ట్యాప్ చేయండి. చూడండి, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూఆర్ఎల్ ప్లేస్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇలా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా కైన్ మాస్టర్ ప్రో, జస్ట్ దీనిపైన ట్యాప్ చేసేస్తే డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇంకో వీడియో తీసుకుంటున్నాను చూడండి. సపోజ్ ఇక్కడ చూడండి, సపోజ్ చూడండి ఇంకో వీడియో తీసుకున్న తర్వాత ఈ యారో మార్క్ పైన ట్యాప్ చేసి ఇది డిస్క్రిప్షన్ అనమాట. సో హ్యాష్ ట్యాగ్స్ దీంట్లో కూడా కొన్ని లింక్స్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఫైల్స్ అని ఉంది కదా. సో చాలామంది అయితే డిస్క్రిప్షన్ చెక్ చేయట్లేదు. వీడియోని ఫుల్గా చూడండి అండ్ అలాగే డిస్క్రిప్షన్ కూడా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు డౌట్స్ అనేది రావన్నమాట. సో ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఫైల్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. సో కొన్నిసార్లు అయితే డైరెక్ట్లీ మీడియా ఫైల్కి వెళ్తుంది. సో అక్కడ నుండి మీరు ఈజీగానైతే డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఇలా నేను ఫోల్డర్ వైజ్గానైతే ఇస్తాను. సో 1 by 1 మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి 3 ఫైల్స్ ఉన్నాయి. సో దీంట్లో ఒకటి ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేసి ఇలా మీరు 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. లేదంటే బ్యాక్ వచ్చేసి సో ఇలా బ్యాక్ వచ్చేస్తున్నాను. సేమ్ ఇంతకుముందు చెప్పిన విధంగానే ఇక్కడ దీన్ని కాపీ చేసుకొని ఈ యూఆర్ఎల్ని కాపీ చేసి క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత పేస్ట్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఆ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మీకు క్రోమ్ బ్రౌజర్లో పర్ఫెక్ట్గా చూడొచ్చు. అదేవిధంగా ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సో దీంట్లోనైతే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో గాయ్స్ చూడండి, ఈ విధంగా మీరు 1 by 1 అయితే మనకి కొన్ని బ్రౌజర్స్ అయితే సపోర్ట్ చేయదు. దాంట్లో సపోర్ట్ చేయకుంటే కాపీ చేసుకొని క్రోమ్ బ్రౌజర్లో పేస్ట్ చేసుకొని ఈ విధంగా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే గైస్, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియోతో అయితే మీ డౌట్స్ అన్నిటికీ ఒక చెక్ అయితే పెట్టినాను అనుకుంటున్నాను. సో ఇంకా మీకు డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఫుల్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.